హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మస్క్ మెలన్తో డెజర్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు, తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ ఎండకి కూల్గా మంచిగా ఇలా డెజర్ట్ చేసి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా వాళ్ళు ఈ జ్యూస్ తాగేస్తారనమాట. సో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ప్రతిరోజు ఇలా ఒక డెజర్ట్ అనేది చేసి ఇస్తూ ఉంటానన్నమాట. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మస్క్ మెలన్ జ్యూస్ తయారు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అంటే మస్క్ మెలన్ జ్యూస్ అండి. మేమైతే దోసకాయ అంటాము, కొంతమంది కర్బూజకాయ అంటారు. ఇప్పుడు ఈ దోసకాయ తోటి మంచి డెజర్ట్ తయారు చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఆల్రెడీ నేను 1 కప్పు సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టి ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇలా కుక్ చేసుకొని చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఉడికించి పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇది చియా సీడ్స్ కూడా నానబెట్టి పెట్టేశాను. ఇవి మనకు ఈ సమ్మర్లో ఒంటికి మంచిగా చలువ చేస్తుందండి. చాలా హెల్దీ అనమాట. ఇవి కూడా 1 కప్పు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మిడిల్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనకు స్పూన్తో గట్టిగా ఇలా మెదుపుతూ చక్కగా అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తర్వాత మనం లాస్ట్లో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఈ సీడ్స్ అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మేము చిన్నప్పుడైతే ఇలా దోసకాయ తినేసి ఇవి ఉంటుంది కదా, ఈ గుజ్జు అంతా ఒక ప్లేట్లో పెట్టేసి మంచిగా ఎండలో ఎండబెట్టేస్తే ఇదంతా ఎండిపోయి ఈ సీడ్స్ అన్ని సపరేట్ అయిపోతాయండి. ఇవి చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము ఈ పల్ప్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి ఈజీగా వచ్చేస్తుందండి. బాగా పండినదైతే ఇలా వస్తుందన్నమాట. స్పూన్తోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మేము తీసుకున్న ఈ దోసకాయ స్వీట్ చాలా బాగుందండి. చాలా స్వీట్గా ఉంది. ఒక్కొక్కసారి సరిగ్గా ఉండవన్నమాట, ఒక్కోసారి మంచి స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్ప్ అంతా మిక్సీలోకి తీసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఈ పల్ప్ అంతా కూడా రిమూవ్ చేసేసా. ఇది నేను లాస్ట్లో ఎలా యూస్ చేస్తానో చూపిస్తాను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ సీడ్స్ అంతా కూడా గుజ్జు ఇందులో వేసేసి మంచిగా స్ట్రైన్ చేసుకుందాము. ఇలా స్ట్రైనర్ పెట్టేసి ఇలా స్పీడ్గా స్పూన్తో ఇలా అనేస్తే అందులో ఉన్నదంతా కూడా జ్యూస్ అంతా కూడా జ్యూసర్లోకి పడిపోతుంది అన్నమాట. అది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు టేస్ట్ అంతా కూడా అందులోనే ఉంటుంది కదా. చూసారు కదా, మొత్తం కూడా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు మీగడతో సహా వేస్తున్నాను. ఈ మీగడ మనం ఈ మిల్క్ షేక్కి చాలా టేస్ట్ యాడ్ చేస్తుంది. నేను మీగడతో కలిపి వేస్తున్నాను అనమాట. 1 కప్పు వేసాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను అరుణ్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను. ఐస్ క్రీమ్ వచ్చేసి మన ఇష్టం అండి. మనకి నచ్చిన ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే నాకు దగ్గరలో ఉన్న షాప్లో ఈ ఐస్ క్రీమ్ అయితే దొరికింది. ఇది నేను యూస్ చేస్తున్నాను. ఇలా నేను 2 స్పూన్ల ఐస్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసుకున్న ఈ మస్క్ మెలన్ మిల్క్ షేక్ని ఇలా వేసేసుకొని ఇందులో కొంచెం చియా సీడ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఈ చియా సీడ్స్ అన్నీ కూడా కలిపేసుకోవాలి.
సో మొత్తం కూడా మిల్క్ షేక్లోకి నీట్గా కలిసిపో. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇంకొంచెం ఇలా ఐస్ క్రీమ్ వేసేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. కూల్గా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అయిన మస్క్ మెలన్ మిల్క్ షేక్ రెడీ. సో ఎప్పుడైనా మీకు డెజర్ట్ తినాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది.